పిల్లలు పెరగాలంటే మీరు సహకరించాలి. జెండా ఎగరేస్తాను, అన్నీ చేస్తాను, అన్నీ ఉన్నాయి. ఆ పని నేను చేస్తాను. మీ పని ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని ఆపించండి. ముగ్గురు ఉన్నారు మేడం, ఈ మేడం పెద్ద ఆవిడ సూపర్ చెప్తుంది. మా మండలంలో నేనేంటో చెప్తారు, ఈ స్కూల్ పూర్తిలో చెప్తారు. అంతకుముందు ఎలాగొంది, ఇప్పుడు ఎలాగొంది మీ అందరికీ తెలుసు. కానీ మాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే మనం ఏమనంటే మీరు బాగా అంతే. మరి ఇంతకంటే బాగా చెప్పేవాళ్ళు అక్కడికే పంపుతుండ్రు. ఎందుకు పంపాలి? క్రితంసారి మరి తమ్ముడు కొడుకు మోడల్ స్కూల్ రాలేదు, అవునా కాదు? మా దగ్గర నుంచి పౌరుషం అందరూ పాటు బతి మీద ఉంచారు కాదు. ఇద్దరు పిల్లలకి వచ్చింది. ఈ రోజు 11 మంది ఉన్నారు. గ్యారెంటీ నేను రాసేస్తాను, 5 రాసేస్తాను ఈసారి. ఎందుకంటే పిల్లలు అలా చదువుతున్నారు. పిల్లలు చదువుతుంటారు, మేము చెప్తాను. మీ తల్లిదండ్రులు సహకరిస్తాను. ఆ బస్సులకు వెళ్ళిపోతాయి, 5 బస్సులు వెళ్ళిపోతాను. ఏంటి అక్కడ చెప్పండి. అక్కడ ఒక్కడికి ఇదిగా నేను అనకూడదు. అక్కడ చదువుగా ఉన్నది చెప్పే టీచర్ క్వాలిఫికేషన్. ఆవిడ ఎంఏ చదివారు. 2 ఎంఏలు, బిఏలు, బిఈడి 4 ఎంఏలు ఉన్నాయి. ఆవిడ 2 ఎంఏలు ఉన్నాయి. ఆవిడకి 1 ఎంఏ ఉంది, బిఈడి ఉంది. కానీ మమ్మల్ని మీరు ఎవరూ నమ్మట్లేదు. ఎందుకంటే హాస్టల్ అంటే అంతే. మరి మేమేం చేస్తాం? ఈ రోజు వెళ్ళిపోతుంది. మాకు ఎక్కడ కాకపోతే ఇంకో స్కూల్లోనే మా జీతం మా ఇంటెన్షన్ ఏంటంటే మీరు అందరూ ఎన్నికబడతారు, అందరూ కష్టం. నేను రైతు బిడ్డనే, మనందరూ కష్టపడిన. కాబట్టి నా బాధ ఏంటంటే మీరు వేటకి వెళ్ళి డబ్బులు ఇచ్చిస్తే స్కూల్ వేసేసి బెల్ట్లు వేసేసి బ్యాగులు చదివించి బస్సు ఎక్కిపోతే ఇక్కడ పంపించండి. నమ్మకం ఉందండి మా దయచేసి ఉంటే మా చదువు చదువు. రెండోది ఏంటంటే మేము చెప్తాం, దయచేసి ఏ రాజకీయాల్లో మాకు అంటకట్టండి. మాకు పిల్లలు మేము అంతే తప్ప మాకు ఏ ఒక్కరికి కూడా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకు అనవసరం. అది అర్థం చేస్తుంది. ఎందుకంటే మ్యాచ్లు ఆడ రాజకీయం చేస్తాను, మ్యాచ్ ఈ పార్టీ రాజకీయం బాగుంది. అన్నోళ్ళు ఉన్నారు, అలాగనకండి. దానయ్య గారు అన్నోళ్ళు ఉన్నారు. నేను పడ్డాను, నా ఫోన్లు చేసి ఎంతో మంది ఇబ్బంది పెట్టాను. అవన్నీ ఎందుకంటే నాకు తెలుసు నీ పెద్దవాడిని వయసులో ఉన్నాను కాబట్టి అన్ని ఇసులు కాసుకొని వచ్చాను. ఇంతవరకు చెప్పలేదు కాబట్టి దయచేసి మీరు పిల్లలు నాకు ఇచ్చినటువంటి కోరిక మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలు పెంచండి.